హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు వీడియోలో iQOO G11X 5G మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది మార్చి 12వ తారీఖున లాంచ్ చేశారు. మార్చి 16వ తారీఖు నుంచి సేల్లోకి రాబోతుంది. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6.76 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ తో ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చి 1200 నిట్స్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి వెట్ హ్యాండ్ టచ్, గ్రీజీ హ్యాండ్ టచ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 సెన్సార్ యూజ్ చేశారు. మన సెకండరీ కెమెరా విషయానికి వస్తే 2 మెగాపిక్సెల్ బొక్క కెమెరా యూజ్ చేశారు. మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకుని 4K వీడియోని 30 fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 7400 టర్బో 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనం యూజ్ చేసుకొని ఈ మొబైల్లో నాట్ ఓన్లీ హై లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ ని 60 fps లో మనం ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 7200 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 44 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఆరిజిన్ OS 6.0 మీద రన్ అవుతుంది. ఇందులో మనకి 2 years వరకు OS అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంక ఈ మొబైల్ మనం డ్యూరబిలిటీ విషయానికి వస్తే IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ కూడా అయింది ఫ్రెండ్స్. లో టెంపరేచర్ లో కానీ, హై టెంపరేచర్ లో కానీ, శాండ్ లో కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ఈ మొబైల్ కింద పడిపోయినప్పుడు కానీ సర్వే అవ్వగలదు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 10 5G బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. వైఫై 2.4 GHz 5 GHz బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. OTG అవైలబిలిటీ ఉంది. IR బ్లాస్టర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియేషన్స్ లో అవైలబిలిటీ ఉంది. టైటానియం బ్లాక్, ప్రిస్మాటిక్ గ్రీన్, ఈ 2 కలర్ వేరియేషన్ లో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి 8.39 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి 219 grams తో వస్తుంది. ఇంక ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 18,999 రూపాయలు. మనం కార్డ్ ఆఫర్ కానీ ఇచ్చేసుకుంటే 17,499 రూపాయలకి వస్తుంది. అదే మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 20,999 రూపాయలు ఉంది. మనకి కార్డ్ ఆఫర్ కానీ చూసుకుంటే 18,999 రూపాయలకి వస్తుంది. అదే మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 22,999 రూపాయలు ఉంది. మనం కార్డ్ ఆఫర్ కానీ చూసుకుంటే 20,999 రూపాయలకి వస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే జనరల్ యూసేజ్ పర్పస్ కి, మల్టీ టాస్కింగ్ పర్పస్ కి, ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ ప్లే చేసుకోవడానికి, అంటే ఎవరికైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువసేపు కావాలనుకున్నారో ఈ మొబైల్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.